పార్ట్ 1లో మనం చూసాం కదా, తను గర్భవతి అని తెలియగానే తోడికోడలై ఉండి సంతోషించాల్సింది పోయి తన గర్భం పోవాలని ఎలా కుట్రలు చేసిందో ఇప్పుడు ఈ పార్ట్ 2లో ఆ కుట్ర పరాకాష్ఠకు చేరుతుంది. ఆ రోజు శ్రీమంతం వేడుక, అందరూ సంతోషంగా ఉన్న సమయం. కానీ ఆ సంతోషం వెనక ఒక విషసర్పం పొంచి ఉందని తను ఊహించలేదు. అసలు ఆ జ్యూస్ గ్లాస్లో ఆమె ఏం కలిపింది, ఆ తోడికోడలాడిన క్షుద్ర నాటకం ఏంటి? ఈ పార్ట్ 2 వీడియోని చివరి వరకు కనుక మీరు వింటే మనం ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుందని మీకు తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్తే, స్టోరీలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను గివ్ అవేకి బ్యాంగిల్స్ రెడీ చేయమని తనకి ఈ మంత్ స్టార్టింగ్ లో నేను ఆర్డర్ ఇస్తే, ఈసారి మాత్రం తను చాలా లేట్ చేసేసింది. కానీ అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఇచ్చింది. అక్క బ్యాంగిల్స్ పంపించారా లేదా, ఎప్పుడు పంపిస్తారని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ఇదిగోనండి బ్యాంగిల్స్ రెడీ అయ్యాయి. నేను ఆర్డర్ ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవే. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మధ్యలో వస్తాయి అండ్ అటు ఇటు థ్రెడ్ బ్యాంగిల్స్ వస్తాయి. ఈ సెట్స్ అయితే ఫోటోలోనే చాలా బాగా కనిపిస్తున్నాయి, ఇంకా రియల్ గా ఇంకా బాగుంటాయి. ఈ రోజు కానీ రేపు కానీ డిస్పాచ్ చేస్తాను అని చెప్పింది నాతో. మీకు ఒక 3 to 4 days లో వచ్చేస్తాయి. ఈ బ్యాంగిల్స్ కూడా మన సబ్స్క్రైబర్ కే, కాకపోతే వాళ్ళ మదర్ కని చెప్పారు, అందుకే ఇలా చేపించాను. ఇది ఓన్లీ 1 hand వరకే పిక్ పెట్టింది తను, మొత్తం 2 hands కి సెట్ లా వచ్చేస్తుంది. ఇది కూడా ఈసారి మాత్రం చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. మరి ఇంకెందుకు లేటు, స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఇది అర్థమవుతుంది మీకు. అమ్మ వాళ్ళ సైడ్ నుంచి దాదాపుగా 200 members వచ్చారు నాకు సీమంతానికి. చాలా గ్రాండ్గా చేశారు, చాలా గొప్పగా చేశారు. అట్లా చేస్తూ ఉన్నారు సీమంతం. మధ్యలోనే మా తోడికోడలు వచ్చి నాకు జ్యూస్ ఇచ్చింది. అది ఏ జ్యూసో తెలీదు, దాంట్లో ఏం కలిపిందో తెలీదు. ఆ జ్యూస్ని నేను తాగాను. తాగిన వితిన్ సెకండ్స్కి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. హెవీ బ్లీడింగ్, అసలు విపరీతమైన వాంతులతో నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ప్రెగ్నెన్సీ అయితే నిలబడడం చాలా కష్టము, ఈ అమ్మాయికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, అర్జెంటుగా అబార్షన్ చేయించాలి, ఈమెకంతా ఇన్ఫెక్షన్ వచ్చింది, వెజైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, తీసేయాలి, ఈమెకి ప్రమాదం అని చెప్పన్నారు. ఆ మాట వినగానే అసలు మేమందరం కూడా స్టన్ అయిపోయాము. అప్పటి వరకు మంచిగా హాస్పిటల్ చెకప్స్కి వెళ్తాం కదా, అక్కడ డాక్టర్స్ అందరూ ఈమె పర్ఫెక్ట్, అసలు ఏం ప్రాబ్లం లేదు, బేబీ హెల్దీగా గ్రో అవుతుంది, ఈమెకి ఎట్లాంటి ప్రాబ్లం కూడా లేదు, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా అసలు వాంతులు లేవు, నీరసం లేదు, ఎలాంటి హెల్త్ ఇష్యూ కూడా లేదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా కూడా ఉన్నాను, అట్లా ఉండేదాన్ని. అట్లాంటిది ఒక్కసారిగా నాకు ఇలా చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోయారు. అదేంటండి ఇప్పటి వరకు బాగుంది కదా, ఇప్పటికిప్పుడు ఇన్ఫెక్షన్ రావడం ఏంటి, అబార్షన్ ఏంటి అంటే, లేదండి ఫుల్గా ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఈమెకి, అబార్షన్ చేయాలి, మంచిగా లేదు, తీసేయాలి అంటే బేసిక్గా మేము ఇంకో ఒపీనియన్కి వెళ్ళాల్సింది. ఆ సిచ్యువేషన్లో అట్లా ఆ డాక్టర్ గారు చెప్పేసరికి ఈ అమ్మాయికే ప్రమాదం అనేసరికి మేము ఇంకా గుడ్డిగా నమ్మేసి మా అమ్మ వాళ్ళు అప్పటికప్పుడు నాకు అబార్షన్ చేయించారు. నాకు ఆ ప్రెగ్నెన్సీ కూడా పోయింది. ఎవరి వల్ల ఇలా అయ్యింది అంటే, మా తోడికోడలే చేయించిందా, లేదంటే ఆ డాక్టర్ నిజంగానే నాకు ఇన్ఫెక్షన్ వచ్చి తీసేసిందా అనేది ఇప్పటి వరకు మాకు తెలీదు, ఇంకా దేవుడికే తెలియాలి. అలా అబార్షన్ జరిగిన తర్వాత తను ఎలా అంటే అందరికీ చెప్పడం, ప్రెగ్నెన్సీ వచ్చిందని భలే విర్రవీగింది, ఇప్పుడు బాగా తిక్క కుదిరింది అని చెప్పి నన్ను చూసి విచిత్రంగా నవ్వేది. దేవుడు ఊరుకుంటాడా, అందుకే దీనికి అబార్షన్ అయ్యింది అని చెప్పేసి అందరికీ చెప్పడం స్టార్ట్ చేసింది. నేనెందుకు అసలు కుళ్ళుకుంటాను, నాకేం పని, ఆమెకి ప్రెగ్నెన్సీ రాకపోతే నేనట్లా ఎందుకు చేస్తాను, ఆమెకి రాకపోతే ఇంకా నేను బాధపడి దాదాపు 1.5 year వరకు నేను చాలా వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ స్టెప్ తీసుకున్నాము. సరేలే ఇవన్నీ చెప్తే ఏం ఉపయోగం లేదు అని చెప్పి నేను ఆమెతో మాట్లాడడమే కట్ చేశాను, సైలెంట్గా ఉన్నాను. ఇంకా ఈ గ్యాప్లో ఏంటంటే అందరికీ చెప్తూ ఉండేదన్నమాట, ఈ అమ్మాయి నాకు చేతబడి చేయించింది, నాకు అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు, నాకు వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఈ అమ్మాయి నాకు అంత గట్టిగా చేయించింది అని చెప్పి అందరికీ చెప్తుంది. అయితే అందరిలో కొంతమంది ఏంటంటే విని వదిలేసేవాళ్ళు, అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ తెలిసి. కొంతమంది ఏంటంటే మంచిని పక్కన పెట్టి చెడునే బాగా ట్రస్ట్ చేస్తారు కదా, అలా కొంతమంది నమ్మి నేను వెళ్ళి పలకరించినా కానీ నన్ను హేట్ చేయడం, నా దగ్గరికి రాకుండా ఉండడం,
నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి నా మొహాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తే ఒక అమ్మాయి ఉండి మా ఆడబిడ్డ అనమాట వదిన. ఆ వదిన నీ గురించి ఇట్లా అందరికీ చెప్తుంది. తనకి నువ్వు చేతబడి చేయించావంట, తనకు అందుకే పిల్లలు పుట్టట్లేదంట. అంటే నేను తనకెందుకు చేతబడి చేయిస్తాను, అసలు నాకేం పని అని చెప్పి నేను వదిలేశాను. ఎందుకంటే వీళ్ళే అలా చెప్తున్నారు, లేకపోతే తనే చెప్పిందో మనకైతే తెలియదు కదా, అందుకే నేను లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత నాకు అబార్షన్ అయిన 3 monthsకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అందరికీ ఇంకా తను చెప్తుంది, ఇంకా చూడు అందుకే నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఎందుకంటే ఈమెకే వస్తుంది ప్రెగ్నెన్సీ, ఈమెకే ముందు పుట్టాలి, ఈమెకు పుట్టిన వాళ్ళే ముందు వారసులుగా రావాలని చెప్పేసి నాకు చేతబడి చేయిస్తుంది అని అందరికీ అట్లా చెప్తూ ఉండేది నా మీద. అట్లా చెప్పి చెప్పి అందరూ నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఏడుస్తూ ఉంటే మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు నాతో. ఆయనకు చెప్తే ఇవన్నీ మనకెందుకు మన లైఫ్ మనది, నీకు ఎవరో ఒకరు పుట్టగానే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడే సెటిల్ అయిపోదాం, ఇవన్నీ పట్టించుకోకు, ఎవరేమనుకున్నా కానీ నేను నీకు తోడున్నాను కదా అని అన్నాడు. నేను కూడా అదే ట్రస్ట్ చేసి ఎవరేమనుకున్న పోనీలే, నాకు నా హస్బెండ్ ఉన్నాడు, మా అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు బాబు పుట్టాడు. ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు డెలివరీ అయ్యింది. 9th monthలో వెళ్తాం కదా, 9th month వచ్చిన 2nd డేనే నాకు డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు అనేసరికి చాలా బాగా సంతోషించారు, చాలా మంది వచ్చారు చూడ్డానికి ఇంటికి. ఇంకొకటి ఏంటంటే బాబుకి అట్లా 2nd డే పడగానే కొంచెం ఆయాసంగా వచ్చింది. అది కాకుండా పేగంత మెడలో చుట్టుకున్నాడు అని చెప్పి బాబుని ఎన్ఐసిలో పెట్టారు. ఒక 10 days వరకు అక్కడే ఉన్నాడు. ఈలోపు ఏంటంటే నాకు మిల్క్ సప్లై అనేది రాలేదు, అసలు పాలే లేవు ఇవ్వడానికి. బాబేమో ఎన్ఐసిలో ఉన్నాడు, నేను చూస్తే వీక్గా ఉన్నాను. ఎమర్జెన్సీ సిజేరియన్ అయ్యింది, నాకు బ్లడ్ కూడా పోయింది, అసలు ఏం లేదు. ఈ విషయాలన్నీ ఊర్లో ఉన్న మా తోడి కోడలు తెలిసి ఆమె ఏమని చెప్పిందంటే, ఈమంతా నా మీద అట్లా చేపించింది కదా, దేవుడు అందుకే దీనికి ఇట్లా చేశాడు, వాళ్ళ కొడుకు ఉండేది కాదు, ఇది ఉండేది కాదు, వీళ్ళిద్దరూ చచ్చిపోతారు, వీళ్ళిద్దరూ బతికే ఛాన్స్ కూడా లేదంట, బాగా అయింది వీళ్ళకి అని చెప్పేసి ఊర్లో అందరికీ ఇలా చెప్తూ ఉంది. కానీ ఆ దేవుడి దయ వల్ల మా అమ్మ చేసిన పూజలేమో కానీ మేమిద్దరం మంచిగా హెల్దీగా ఉన్నాము. నేను మా బాబు చాలా బాగున్నాము. మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు. అయితే మా హస్బెండ్ అన్నాడు కదా, మా వైఫ్ 5th monthకి మా ఇంటికి వస్తుంది సార్, కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అయిపోయిన తర్వాత నేను ఒక 10 days తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాడు. మేము 5th monthలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వచ్చేటప్పుడు మనకి 5th monthలో అదే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బాబు పుడితే కొన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, అవన్నీ నేను మా ఊర్లో అందరికీ తీసుకెళ్ళి ఇస్తుంటే అసలు వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు, యాక్సెప్ట్ కూడా చేయలేదు. దీంట్లో ఏం కల్పించావు, మాకేమన్నా అవుతుందేమో, మాకు వద్దు అని నా మొహం మీదే అంటూ ఉండేవాళ్ళు. దాంతో మా అమ్మ నాన్న వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. ఇష్టపడి చేసుకుంది ఏంటి, ఊర్లో వాళ్ళందరూ ఇట్లా ఉన్నారు, అవసరం లేదు మన ఇంటికి తీసుకెళ్దాం పదా, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్ వెళ్తున్నాడు కదా అంటే మా అమ్మ ఏమో వాళ్ళతో మనకెందుకులే, మా అన్నయ్య మా వదిన ఉన్నారు కదా, మంచిగా వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి అప్పటిదాకా మా అత్తయ్య మా మావయ్య నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అసలు నేను వచ్చిన తర్వాత మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళాక నన్ను అసలు చూడ్డమే మానేశారు. కనీసం పలకరించే వాళ్ళు కూడా కాదు, మాట్లాడే వాళ్ళు కూడా కాదు. ఆఖరికి నా బాబు సొంత కొడుకే కదా, ఆ ఇంటెన్షన్ కూడా లేకుండా అసలు మా బాబును పట్టించుకొని కనీసం ఎత్తుకునే వాళ్ళు కూడా కాదు. అట్లా చాలా బాధపడేదాన్ని. మా హస్బెండ్కి ఫోన్ చేసి ఇట్లా చెప్పేదాన్ని, మరి ఇంకొక 1 month వెయిట్ చేయి, నేను నిన్ను తీసుకెళ్తా అని చెప్పి 1 month వరకు కూడా అట్లాగే బాధపడుతూ ఉండేదాన్ని. అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. నాది నేను వండుకొని తినేదాన్ని, నాది నేను చూసుకునేదాన్ని. ఆఖరికి మా బాబుకి ఫుడ్ కూడా నేనే పెట్టుకునేదాన్ని. అలా ఉంటూ ఒక 1 month అయిపోయాక ఫోన్ చేస్తే మా హస్బెండ్ ఫోన్ కలవట్లా, నాట్ రీచబుల్ అంటూ వస్తుంది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా తోడి కోడలు ఏదైతే తన ఫ్రెండ్ గురించి చెప్పిందో,
మా హస్బెండ్ అంట తన ఫ్రెండ్ ఇంతకు ముందు లవ్ చేస్తున్నారని ఆమెతోనే మళ్ళీ అఫైర్ పెట్టుకొని ఆమెతోనే వేరే ఊరు వెళ్ళి వేరే ఇల్లు తీసుకొని ఆమెతోనే ఉంటున్నాడు అని చెప్పి తెలిసింది. నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియలా. పోనీ మా నాన్న వాళ్ళకి చెప్దామంటే నేను ఇష్టపడి చేసుకున్నాను కదా, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఎక్కడ బాధపడతారో, ఇట్లా జరిగింది ఏంటి అని చెప్పి మా నాన్న వాళ్ళకి మా అమ్మకి అస్సలు చెప్పలేదు నేను. ఇంకా అలానే ఉండి మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది విషయం అని చెప్తే ఆమె ఏం చెప్పాలి, ఏం చెప్పిందో తెలుసా నాకు, నువ్వు నా కొడుక్కి ఏం సుఖం ఇవ్వలేదో, ఆమె దగ్గర ఏం సుఖం దొరికిందో అందుకే నా కొడుకు వెళ్ళిపోయాడు, అందుకే నిన్ను వదిలేశాడు, ఇంకా నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు, నువ్వు కూడా వెళ్ళిపో, అవసరమే లేదు అని చెప్పింది. నాకైతే ఆ మాటలకి చాలా బాధేసింది. అప్పటి వరకు మా మావయ్య అయినా సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాను. మా మావయ్య కూడా ఉండి నువ్వు ఎన్నెన్ని దారుణాలు చేసావు, ఎన్నెన్ని మోసాలు చేసావు, నువ్వు అసలు ఇట్లాంటి దానివని తెలిస్తే పెళ్ళి కూడా చేసుకునే వాళ్ళం కాదు, నా పెద్ద కోడలికి గర్భసంచి లేకుండా చేసావు, పిల్లలు పుట్టకుండా చేసావు అని చెప్పి వాళ్ళిద్దరూ నా మీద పడి ఏడుస్తూ తిడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక్కసారైనా సరే అరే తనకంత ప్రాబ్లం ఉంది కదా, అన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంది, ఎవడో గొట్టంగాడు వచ్చి చెప్పి మీ అమ్మాయికి చేతబడి చేశారు, నీ చిన్న తోడి కోడలు చేతబడి చేసింది అని అనగానే అట్లా ఎట్లా నమ్ముతారు, అంతకాడికి హాస్పిటల్స్ ఎందుకు, అందరూ అఘోరాల దగ్గరికి సాధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్నదంతా ప్రాబ్లం అంతా వాళ్ళు ఏదో పూజ చేయగానే తీపించుకోవచ్చు కదా, ఇంకా హాస్పిటల్స్ ఎందుకు. అదే మాటని నేను మా అత్తగారిని అడిగాను, నేనెందుకు చేపిస్తాను, ఈమెకి ఎవరైతే చెప్పారో నేను అట్లా ఆమెకు చేతబడి చేయించానని ఆయన దగ్గరికి పోయి నాకు ఇట్లా ఇన్ఫెర్టిలిటీ ఉంది తీసేయండి, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయండి అని ఆయన్ని అడగచ్చు కదా, మరెందుకు హాస్పిటల్స్లో చూపిస్తున్నారు అని ఆ క్వశ్చన్ అడిగినందుకు నన్ను ఎట్లా పడితే అట్లా తిట్టింది. నువ్వు ఇట్లాంటి దానివి, మీ అమ్మ అట్లాంటిది, మీ నాన్న ఇట్లాంటి వాడు అని చెప్పేసి వల్గర్గా, అది కూడా ఒక రకంగా మాట్లాడింది. ఆమె అసలు లిటరల్గా ఆమె ఆడదేనా, పుట్టిందేనా ఈ రకంగా మాట్లాడుతుంది అని చెప్పి చాలా బాధేసింది. అప్పటికి కూడా నేను మా నాన్న వాళ్ళతో ఏమీ చెప్పలేదు. ఇంకా మా తోడికోడలు ఏమనుకుందో ఏమో కానీ ఈమెను ఎట్లా అయినా సరే పంపించేయాలి ఇంట్లో నుంచి, వాళ్ళైనా ఎట్లాగో వెళ్ళిపోయాడు, ఇది ఇంకా ఇక్కడ పట్టుకొని ఏలాడుతుంది, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా అన్న ఇదిలో ఇంకా ఇంకా ఆలోచించి నా గురించి బ్యాడ్గా పోర్ట్రే చేస్తుంది, ఎట్లా అయినా సరే పంపించేయాలి, ఏదో ఒకటి చేసి పంపించేయాలి అని చెప్పి. మా బావ ఏంటంటే అంతగా పట్టించుకోడు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ మనం నమ్మకూడదు, ఉంటాయి నమ్మాలి కొన్ని కానీ ఇట్లాంటివి నమ్మకూడదు అన్న ఇదిలో ఉండి మా బావ అంత పట్టించుకునేవాడు కాదు. తను కూడా మా బావతో అంతా చెప్పేది కాదు, అంత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేది కాదు. మా తోడికోడలు ఎంతసేపు నన్ను ఏదో ఒకటి చేయాలి, నన్ను పంపించేయాలి, ఆమెకి ఎవరూ లేనట్టుగా ఉండాలి అన్న ఇంటెన్షన్తో నా గురించి బ్యాడ్గా చెప్పడం, బ్యాడ్గా పోర్ట్రే చేయడం అట్లా చేస్తూ ఉంది. ఇలా జరిగిన ఒక 10 రోజుల తర్వాత ఒకరోజు అర్ధరాత్రి నేను నా బాబు పడుకొనుంటే నా పక్కన ఎవరో 2 మగ మనుషులు వచ్చి నుంచొని నాకు వినిపిస్తున్నాయి, వాళ్ళు మాట్లాడిందంతా నాకు అర్థమవుతుంది, వాళ్ళ స్పర్శ కూడా నాకు తెలుస్తుంది, ఆ స్మెల్ అనేది నాకు తెలుస్తుంది, కానీ వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళుండి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదనుకో నీ అంతు తేలుస్తా, ఆల్రెడీ నేను నీ మొగుడిని పంపించేశాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదనుకో నీ కొడుకుని చంపేస్తాను, అలా చేస్తా ఇలా చేస్తా అని చెప్పి నన్ను ఇంకా టార్చర్ పెట్టేవాళ్ళు. ఎట్లా అంటే కొన్ని రోజులేమో కనిపించకుండా మాటల వరకే వినిపిస్తూ ఉండేది, ఇంకొన్ని రోజులేమో ఫిజికల్గా నా మీద అటాక్ చేసినట్టు కొట్టడం, తిట్టడం, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడడం, అలా మగదయ్యాలే అవి నాకు అర్థమవుతుంది. ఇట్లా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత నేను ఇవన్నీ పట్టించుకోకుండా కొంచెం జీసస్ని ట్రస్ట్ చేస్తూ ఉండి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ప్రేయర్ చేసుకున్నా కానీ వచ్చి కొట్టడం అట్లా చేయడం, చాలా అంటే చాలా ఇదిగా నా మీద ఎలా పడితే అలా మాట్లాడడం, అంత ప్రెషర్గా ఉండేది. ఒకరోజు ఏం జరిగిందంటే నా బాబుకి ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి నైట్కి నైటే విపరీతమైన వామిటింగ్స్, స్టమక్ పెయిన్తో చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. మా విలేజ్ నుంచి సిటీకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలంటే దాదాపు 40 మినిట్స్ పడుతుంది. అదంతా పల్లెటూరు కదా, అన్ని సౌకర్యాలు కూడా ఉండవు, అండ్ ఆ టైంలో పిలిస్తే వచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు.
ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బిజీగా పడుకొని ఉంటారు. అట్లా వెళ్ళి ఇంకా మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయింది బాబుకి అంటే, ఏం చేసావే నువ్వు, ఏం చేసుకున్నావు, మీ సావు మీరు సావండి అని చెప్పేసి నన్ను అట్లానే వదిలేశారు. ఒక్క పక్కేమో బాబు విపరీతంగా ఏడుస్తున్నాడు. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. మా హస్బెండ్ కూడా లేడు. తను ఫోన్ చేసినా కానీ నాకు ఫోన్ చేయకు అని చెప్పి నన్ను తిడుతూనే ఉండేవాడు. ఇదంతా కాదు అని చెప్పి మా బావ దగ్గరికి వెళ్ళి, బావ ఇట్లా జరిగింది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, బాబు లెగవట్లేదు, కళ్ళు తెరవట్లేదు, వామిటింగ్స్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అంటే, మా తోడి కోడలుండి నా మీద కోపం ఉంటే బాబు ఏం చేశాడు, పసి పిల్లోడు కదా, ఆ కోపం బాబు మీద చూపించి మా బావని నువ్వు వెళ్ళొద్దు, తను నీకు కూడా ఏదో ఒక మందు పెట్టిద్ది, నిన్ను ఏదో ఒకటి చేసిద్ది అని చెప్పి డైరెక్ట్గా నా మొహం మీదే తలుపేసేసుకున్నారు. ఆ తర్వాత నేనే ఇంకా ఒక్కదాన్ని వెళ్ళాను. ఎలాగోలా ఎవరో ఒకరి సహాయం తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి దారిన వెళ్ళే వాళ్ళని అడిగి నేను ఒక్కదాన్నే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నాను. ఆ తర్వాత జరిగిందంతా మా హస్బెండ్కి వాయిస్ మెసేజ్ చేశాను, కానీ తన నుంచి అయితే ఏ రిప్లై లేదు. వెళ్ళి కూడా 2 months అవుతుంది. మేము అసలు చచ్చామా బ్రతికున్నామా, అసలు తిన్నామా లేదా, ఏం చేస్తున్నామో ఒక్క మెసేజ్ కూడా లేదు. అయినా సరే మా హస్బెండ్కి చెప్పాను, ఒక చిన్న హోప్తో మళ్ళీ తిరిగి వస్తాడేమో, ఇదంతా నా గురించి కాకపోయినా తన బిడ్డ గురించి అయినా ఆలోచించి వస్తాడేమో అని నేను చాలా ఎదురు చూసి తనకి మెసేజ్ చేస్తే మా హస్బెండ్ రిప్లై ఇవ్వకుండా తన ఎక్స్ నాకు వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఫోన్ చేసావంటే బాగోదు, నీ హస్బెండ్ ఇంకా నీ దగ్గరికి రాడు, నువ్వు ఫోన్ చేసావంటే నీ హస్బెండ్ని ఏదో ఒకటి చేస్తా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది తను. ఇంకా నా హస్బెండ్ మీద నాకైతే ఏ హోపు లేదు. అంత నిజంగా లవ్ చేసినోడైతే ఎవరో వచ్చి ఏదో చేయగానే తను వేరే అమ్మాయి దగ్గరికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోడు కదా. నాకు ఇంకా సీన్ మొత్తం అర్థమైపోయింది, ఇంక ఇదంతా కూడా అయ్యే పని కాదు అని చెప్పి ఇంక అట్లానే జరుగుతూ ఉంటే మా తోడి కోడలుండి ఒకరోజు బాగా పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా వీళ్ళు వెళ్ళట్లేదు అనుకుందో ఏమో కానీ తనంతట తానే కింద పడిపోయినట్టు యాక్ట్ చేయడం, ఏడవడం, తనలో తానే మాట్లాడుకోవడం, పిచ్చి పట్టిన దానిలాగా తనని తాను కొట్టుకోవడం, అట్లా చేస్తూ ఉంటే ఇవన్నీ మా అత్తయ్య మా మావయ్య చూసి, అమ్మో నిజంగానే ఈ అమ్మాయి ఏదో చేపించేసింది, అందుకే మా కోడలికి ఇట్లా అయిపోతుంది అని చెప్పి ఆఖరికి మా బావ అప్పటి వరకు నమ్మనివాడు మా బావ కూడా ఆమె ప్రవర్తన చూసి నమ్మి తను కూడా ఏడ్చేస్తూ నువ్వేం చేసావు నా భార్యని అని అప్పుడొచ్చి అడుగుతున్నాడు ఆయన. దాంతో ఆ రోజు నాకు వచ్చిన కోపానికి అసలు ఎవడు చెప్పాడు నీకు, నాకేం పని చేపించాల్సింది అంటే నువ్వే చేపించావు అని అందరూ నా మీద పడి ఏడ్చి ఎలా పడితే అలా తిడుతూ ఉంటే ఇదంతా కాదు అని చెప్పి మా నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మా నాన్న వాళ్ళు వెంటనే వచ్చారు. ఒక 2 hours జర్నీ పడుతుంది అంతే. మా నాన్న వచ్చి మా అత్త మామని అడిగిన క్వశ్చన్ ఒక్కటే ఒకటి, మీకున్నదేంది నా కూతురికి లేనిదేంది, నా కూతురు ఇంకా బాగా బతికింది, మీకు అసలు ఏం లేకపోయినా ప్రతిదీ నేనే ఇచ్చి ప్రతిదీ నేనే చేసి ఇంత కట్నం ఇచ్చి చేసుకున్నాను, నా కూతురికి లేనిదా, నీ కోడలికి పిల్లలు పుట్టకుండా చేతబడి చేయాల్సిన అవసరం నా కూతురికి ఏంటి, ఒక్కసారైనా ఆలోచించారా మీరు, ఒక్కసారైనా సరే నా చెల్లెలి కూతురు, నా రక్త సంబంధం, నా సొంతం అని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? పరాయి దాన్ని నమ్మినంత ఇదిగా సొంత దాన్ని నమ్మలేకపోయారు. నేను అందుకే నీ కొడుక్కి వద్దు అని చెప్పి నా కూతురికి చెప్పాను. తను ఇష్టపడింది కదా, తను హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నాకు నచ్చకపోయినా ఈ పెళ్లి చేశాను. చివరికి నా కూతురి గతి ఇట్లా చేశారు, అసలు ఎట్లా ఉండేది, ఎట్లా అయిపోయింది అని మా అత్తయ్య మా మావయ్యని అడిగితే వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా లేదు. ఇంకా మా తోడికోడల దగ్గరికి వెళ్ళి నీకు నిజంగా చేతబడి చేపిస్తే నువ్వు డైరెక్ట్గా వచ్చి నా కూతురిని అడగాలి, అట్లా కాకుండా ఊరు మొత్తం చెప్పి ఊరు మొత్తం బ్యాట్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే నువ్వు గడ్డి తిన్నావు, ఊరు మొత్తం కూడా గడ్డి తిన్నట్లున్నారు, అందుకే వాళ్ళందరూ అట్లా చేశారు, అసలు వద్దు, ఇలాంటి కుటుంబమే అవసరం లేదు, నీకు నిజంగా చేతబడి చేశాను అంటున్నావు కదా, నీకు అలా చెప్పిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఒక్కసారి అంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్పి కూడా వెనక ముందు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మరేం చేద్దాం అనుకుందో కానీ మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళింది. ఎవరో ఒకరి దగ్గరికి తీసుకెళ్ళి నాకు ఇతనే చెప్పాడు నువ్వు చేతబడి చేసావు అని ఆయన దగ్గరికి తీసుకెళ్తే మా నాన్నుండి ఏంటండి నా కూతురు ఈ అమ్మాయికి వాళ్ళ తోడి కోడలికి చేతబడి చేసిందంట కదా, మీరే చెప్పారంట కదా పిల్లలు పుట్టకుండా చేపించిందని అంటే ఆయనేమో ఒక మాట అన్నాడు, నేను ఈ అమ్మాయిని చూడడమే ఫస్ట్ టైము,
నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఈ అమ్మాయిని అని. ఎవరైనా చేతబడి చేశారని చెప్పి ఏవైనా సమస్యలతో మా దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ పలానా వాళ్ళు చేపించారు, మీకు మీ భర్త తరపు వాళ్ళే చేపించారు అని ఎవరైనా ఇదే చెప్తారు. కానీ పలానా అమ్మాయి చేపించింది అని చెప్పి పర్టిక్యులర్గా అమ్మాయి పేరు ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే గొడవలు అవుతాయి అని చెప్పి. అది నిజమైనా అబద్ధమైనా సరే పేరు మాత్రం ఎవ్వరూ చెప్పరయ్యా. నేనే కాదు, ఇట్లాంటివి డీల్ చేసేవాళ్ళు ఎవరూ అట్లా చెప్పరు. ఇంకొకటి, ఈ అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నాను, ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పి ఆయన అట్లా అన్నాడు. దాంతో మా బావ అక్కడే ఆమెని ఒక్కటి లాగిపెట్టి పీకాడు. ఎందుకు ఇట్లా చేసావని అడిగితే, లేదు లేదు ఆయనే నాకు ఇలా చెప్పింది, మీరే కదండి గురువు గారు నాకు ఈ అమ్మాయి చేసిందని చెప్పింది అని అడిగితే మా తోడికోడలు, లేదమ్మా నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, మేము శివుడి దగ్గర ఉండే వాళ్ళము, శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు అన్నట్లు మేము వ్యవహరించే వాళ్ళము, అట్లాంటిది మేమైతే అబద్ధం చెప్పము, అబద్ధం అనేది మా నోటి వెంట కూడా రాదు అని అట్లా చెప్పాడు. అప్పటికీ నేను మా తోడి కోడల్ని ట్రస్ట్ చేస్తూనే ఉన్నాను. అసలు ఈమె ఎందుకు చెప్పిద్ది, నేను అంత మంచిగా ఉన్నాం కదా, మేము అక్క చెల్లెళ్ళలాగా ఉన్నాం కదా, ఆమె నా గురించి ఇట్లా చెప్పదులే, మేము హ్యాపీగా ఉన్నాం కదా, నా మంచి కోరుకుంటుంది అని పిచ్చి దానిలాగా అప్పుడు కూడా ఆమెని నమ్ముతున్నాను. ఇంకొకటి, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా మీ కూతురు ఆమెకి చేపించడం కాదు, ఈ అమ్మాయే నీ కూతురికి చేపించింది చేతబడి, వాళ్ళ హస్బెండ్ని కూడా దూరం చేపించింది, ఇంకా నీ కూతుర్ని నీ మనవణ్ణి చంపాలని చెప్పేసి ఏదో ప్రయోగం కూడా చేసింది. ఈ అమ్మాయి చాలా ఇబ్బందిలో ఉంది, చాలా దెబ్బతింది మానసికంగా, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోవడం మంచిది, ఈ కుటుంబంలో ఉంచడం కంటే మీ అమ్మాయిని ఒంటరిగా పెట్టుకొని మీరు ఉంచుకోవడమే చాలా మంచిది అని చెప్తే, మా నాన్న ఒకటే క్వశ్చన్ అడిగాడు మా తోడికోడల్ని, దీనివల్ల ఇంత చేసావు కదా, దీనివల్ల నీకేం ఉపయోగం, నీకేం వచ్చింది అంటే, నాకు మీ అమ్మాయి రాకముందు వరకు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పాలంటే నాకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు, నేను ఏది చెప్తే అదే చేసేవాళ్ళు. ఎప్పుడైతే మీ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిందో నాకు అదంతా లేదు, నాకు పోయింది, నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు, ప్రతి దానికి కూడా ఈ అమ్మాయినే పిలుస్తున్నారు, ప్రతి చిన్నదానికి కూడా నువ్వు రా అమ్మా అని చెప్పి నన్ను వెనకాల వేసేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. అందుకే నేను ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసి పంపించేయాలి అనుకున్నాను. కానీ నేను ఎన్ని చేసినా కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోవట్లేదు. అందుకే నేను ఇట్లా చేపించాను. తను మానసికంగా చచ్చిపోతే వెళ్ళిపోతుంది కదా, వాళ్ళ హస్బెండ్ లేకపోతే దానికి ఇక్కడ సంబంధం ఉండదు కదా అని, హస్బెండ్ లేకపోతే మరి మనవడు ఉన్నాడు కదా అనుకుంటారేమో, అందుకే మనవణ్ణి కూడా చంపడానికి నేను ట్రై చేశాను అని చెప్పి ఆమె ఒప్పుకుంది. తను చెప్పిన మాటలు విన్న తర్వాత మా అత్తయ్య మా మామయ్య అప్పుడు దాకా నన్ను తిట్టిన వాళ్ళు అప్పుడు ఆ అమ్మాయిని కొడుతున్నారు. మా నాన్నుండి జరిగిందంతా తెలుసుకోకుండా ఆమె ఏదో చెప్పిందని గుడ్డిగా నమ్మేసి నా కూతుర్ని ఇట్లా చేశారు. సరే నా కూతురిది పక్కన పెట్టండి, మీ సొంత మనవడే కదా, 15 సంవత్సరాల తర్వాత పుట్టిన వారసుడు కదా, మీ బుద్ధి గడ్డి తింది, ఊరిలో బుద్ధంతా గడ్డి తిన్నట్లుంది, అందుకే మీ కుటుంబమే నాకు నచ్చదు, మా పెళ్ళాం తరపు వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, అందుకే నా భార్యని కూడా నేను పంపించను, నా కూతురు ఏదో ఇష్టపడిందని నా భార్య ఎప్పుడైనా మేమందరం కలుస్తాము అని చెప్పేసి బతిమిలాడితే నేను ఈ పెళ్లి చేశాను. కానీ మీరందరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి గట్టిగా తిట్టి అరుస్తుంటే, మమ్మల్ని క్షమించండి అన్నయ్య అని చెప్పేసి అప్పుడు మా అత్త మా మావయ్య నా కాళ్ళ మీద పడడం, నా కొడుకుని ఎత్తుకోవడం అట్లా చేస్తున్నారు. ఇంకా మా నాన్న ఒక్కటే మాట, మీ అవసరం లేదు, నా కూతుర్ని నేను తీసుకెళ్తాను, ఆ మొగుడు ఉన్నాడో సచ్చాడో కూడా మాకు తెలీదు, అసలు మాకు అవసరమే లేదు, పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించకుండా ఎవరితోనో పోయాడు, అంత లవ్ చేశాడు కదా, మరి ఇంత ఈజీగా ఎట్లా వదిలేసి వెళ్ళిపోయాడు అని మా హస్బెండ్ని తిట్టాడు. మా అత్త మా మామని కూడా తిట్టేసి మా తోడికోడల నుండి, అంత పగ పెట్టుకున్నావే నువ్వు, అదే నీ సొంత చెల్లైతే నువ్వు ఇట్లా చేస్తావా, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నా కూతురు నీ గురించి గొప్పగా చెప్పేది, అది నాన్న ఇది నాన్న, మా అక్క బాగా చూసుకుంటుంది నాన్న, నాకు తోడికోడలు కాదు మా అక్క అని చెప్పి నీ గురించి అంత గొప్పగా చెప్పేది, కానీ నువ్వు తనని ఇంత దారుణంగా మోసం చేశావు, అందరి ముందు దోషిలాగా చేసి అందరూ తనని చూసి చిరాకు తెచ్చుకునేలా చేశావు, ఏం తక్కువ నా కూతురికి, నువ్వు నా కూతురి కాలి గోటికి కూడా సరిపోవు, అట్లాంటిది నిన్ను నెత్తికెక్కించుకొని కూర్చున్నాము, ఇప్పుడు మాకు ఇట్లా చేసావు నువ్వు, నిన్ను ఏమనను, ఎందుకంటే నిన్ను కూతురు అనుకున్నాను కాబట్టే క్షమించేశాను నిన్ను, పో బతుకు భిక్ష వేశాను నీకు, ఆ భిక్షతోనే బతుకు నువ్వు,
కానీ నువ్వు చేసిన దానికి ఇంతకింత అనుభవిస్తావు అని చెప్పి అక్కడి నుండి ఇంకా ఇంటికి కూడా కాదు, అట్నుంచటే మేమందరం కూడా మా ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత నుంచి నేను మా నాన్న వాళ్ళతో మంచిగా ఉంటున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్కి ట్రై చేసాము ఒకసారి. మా నాన్న కూడా ఉండి అవసరం లేదమ్మా వదిలేసే అంటే, లేదు డాడీ ఒక్కసారి చూద్దామని ట్రై చేసినా కానీ తన ఫోన్ అందుబాటులో లేడు, అసలు మనిషి కూడా అందుబాటులో లేడు, మా గురించి ఆలోచన కూడా లేదు, తను ఎక్కడున్నాడో కూడా మాకు తెలీదు. ఇంకా తనని అట్లా వదిలేసాము. ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మా తోడి కోడలు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు సపరేట్ అయ్యారని. ఆమె ఒంటరిగానే ఉంటుంది, తోడెవ్వరు లేరని చెప్పేసి ఎక్కడో ఉంటుంది అని తెలిసింది. ఇంకా మా ఊరిలో వాళ్ళందరికీ తెలిసి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు, మా బావ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు, చెప్పా పెట్టకుండా చప్పుడు చేయకుండా. మా అత్త మామల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. వాళ్ళిద్దరు కూడా అనాథాశ్రమంలో ఉంటున్నారంట. ఇద్దరికి కొంచెం కుష్టు వ్యాధిలాగా వచ్చిందంట, అలా తెలిసింది. ఎనీవే అట్లా జరగడం కూడా నా మంచికేనేమో, నాకు ఇంకా మంచి లైఫ్ ఉందేమో అని చెప్పి అట్లా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా అలా అనుకునే బతకాలి కదా. కానీ దాంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే అతి నమ్మకం మంచిది కాదు. ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు. అది మా అమ్మైనా నాన్నైనా సొంత మన కడుపున పుట్టిన బిడ్డైనా సరే అంత ఈజీగా అంత తొందరగా మనం నమ్మకూడదు. ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఎవ్వరికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు మన లైఫ్లో. నాతో మంచిగా ఉంటూనే నా తోడి కోడల్ని నేను అంత బాగా చూసుకున్నా తనకి ఒక్కసారి కూడా అరే ఈ అమ్మాయి నన్ను ఎంత బాగా చూసుకుంది, నాకు ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పేసి తను ఎంత బాధపడింది నా కోసం, చాలా చాలా మంచిగా వెయిట్ చేసింది. అలాంటి దాన్ని నేను ఇంకా ఎంత బాగా చూసుకోవాలి అని ఆలోచన కూడా లేకుండా నన్ను ఎట్లాగైనా సరే నాశనం చేయాలి అని చెప్పి తను ఆలోచించింది. ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదా అని అంత బాధ వేసింది నాకు. నాకు జరిగిన ఇన్సిడెంట్లో ఏమంత హారర్ లేదు, కానీ తెలుసుకోవాలి అందరూ ఏంటంటే తోడి కోడలేంటి, అత్త మామలేంది, అయిన వాళ్ళేంటి. అయిన వాళ్ళైనా మనం ఇచ్చి మోసపోవడం కంటే దూరం వాళ్ళని చేసుకోవడం బెటర్. ఎవరిని నమ్మకూడదు. తను నాకు ఎంత వెన్నుపోటు పొడిచింది, అయినా సరే తను బాగుండాలి అనుకున్నాను. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ సపరేట్ అయ్యారు. వాళ్ళు సపరేట్ అయ్యారని ఆ విషయం విన్న తర్వాత కూడా నాకు చాలా బాధ వేసింది యాక్చువల్గా. కానీ అలా జరగాలనుంది అమ్మాయి చేసిన దానికి. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం మేము. ఇప్పుడు మా నాన్నతో నేను హ్యాపీగా ఉన్నాను, మా బాబుని మంచిగా చూసుకుంటున్నాను. మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఉన్నాము. నా లైఫ్ నాకు మళ్ళీ తిరిగి వచ్చింది. నేను మళ్ళీ చదువుకుంటున్నాను, చిన్నగా మా అమ్మ దగ్గరే ఉండి జాబ్ చేసుకుంటున్నాను. బాగుంది ఈ లైఫ్. హస్బెండ్తో ఉండడం అట్లా ఉండడం కంటే ఇది బెటర్ అనే అనుకోవచ్చు. ఇది అందరికీ తెలియాలని చెప్తున్నాను. తెలియాలి అందరికీ ఇట్లా కూడా ఉంటారా అని. అంటే వాళ్ళు చేసే తప్పు పక్కన వాళ్ళ మీద నెట్టేసి ఎట్లాగైనా సరే వీళ్ళని ఇది చేయాలని వాళ్ళు చెప్పడమేమో కానీ విన్న వాళ్ళది తప్పు కాదు, చెప్పిన వాళ్ళది తప్పు కాదు, విని నన్ను అట్లా చేసిన వాళ్ళది తప్పు. ఇదే నా లైఫ్లో జరిగిన అండ్ నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్. సో విన్నారు కదా, ఒక తోడి కోడలి అసూయ, ఒక భర్త బాధ్యత రాహిత్యం మరియు అత్తమామల మూఢనమ్మకాలు కలిసి ఒక నిండు ప్రాణాన్ని, ఒక అందమైన సంసారాన్ని ఎలా చిన్న భిన్నం చేశాయో ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. అతి నమ్మకం ఎప్పుడూ ప్రమాదకరమే. అది మన రక్త సంబంధీకులైనా సరే కళ్ళు మూసుకొని నమ్మేయడం వల్ల మనం ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ అమ్మాయి జీవితమే దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తన బిడ్డ కోసం ఆ తల్లి ధైర్యంగా నిలబడింది. మోసం చేసిన వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు, కానీ ధర్మంగా ఉన్న ఆ అమ్మాయి ఇవాళ తన సొంత కాళ్ళ మీద నిలబడి సంతోషంగా ఉంది. సో కర్మఫలం అనేది అనుభవించక తప్పదు అని చెప్తూ ఉంటారు కదా. మనం ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అది ప్రేమైనా సరే ద్రోహమైనా సరే. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మాతో మా ఛానల్లో మీరు షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్ని రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.